హలో అండి, వెల్కమ్ టు సిద్ధి ఎంపీఆర్ఎస్ క్రియేషన్స్. ఇవాళ మనము తిరుపతి కొండపైన తిరుమలలో ఉన్న పాప వినాశానికి అయితే వెళ్తున్నామండి. అక్కడ వెళ్ళడానికి ముందుగా దారి పొడవునా అయితే మనకు బాగా ఇక్కడ షాపింగ్ మాల్స్ అంతా పెట్టారు. చూడడానికి చాలా చక్కగా ఉన్నాయండి. షాపింగ్ మాల్ అంటే రకరకాల ఆల్ వెరైటీస్ అంతా ఇక్కడ అమర్చడం జరిగింది. అతి తక్కువ రేట్లోనే మనకు కావాల్సిన రేట్లలో అయితే ఇక్కడ దొరుకుతాయి. తోరణాలు, హారాలు చాలా బాగున్నాయి. ఇక్కడ తిరుమలలోని పరమ ప్రసిద్ధిగాంచిన పుణ్యతీర్థములలో పాప వినాశనం తీర్థం ఒకటిగా వెలిసినది. పాప వినాశనం అంటే పాపాలను నాశనం చేయడం. ఇది తిరుమలలో కొండలలో ఉన్న ఒక పవిత్ర తీర్థం, జలాశయం. ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం వలన లేదా నీటిని చల్లుకోవడం వలన భక్తుల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అలాగే శుభాలు కూడా కలుగుతాయి. మన కొండ పైకి వెళ్ళినా కొండ కిందకి వెళ్ళినా మెట్ల పొంటి దారి పొడును అయితే ఇలా షాపింగ్లు అయితే పెట్టారండి. మనకు అక్కడ వన్య ప్రాణులు కూడా కనపడతాయండి, కోతులు కూడా కనపడతాయి. శ్రీవారి పాదముల నుండి ఈ తీర్థం ఉద్భవించని భక్తుల నమ్మకం. అలాగే మనకు అక్కడ పాప వినాశనం దగ్గర అక్కడ వెళ్ళిన కొద్దీ మనకు అన్ని రకాల భాషలలో అయితే బోర్డు పైన అయితే రాయడం జరిగిందండి. చాలా వేస్తారండి, అలో లేదు. ఇక్కడ కొండపై నుంచి నీళ్ళు పడుతుంది పాప వినాశనం వాటర్. శ్రీవారి పాదముల నుండి తీర్థం ఉద్భవించని భక్తుల నమ్మకం. ఇక్కడ మనకు అన్ని భాషలలో పెట్టారు. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషలో అయితే పెట్టడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో మనకు కామెంట్స్లో పెట్టండి. మీకు వీలైనప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చదివించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.